జానీ మాస్టర్ శేఖర్ మాస్టర్ మధ్య యుద్ధం గట్టిగా గొడవలతో మొదలైనట్టుగా తెలుస్తుంది అనమాట. సో ఎట్లంటే చివరికి ఒకరినొకరు నెట్టుకొని కొట్టుకునేంత స్టేజ్కి వచ్చింది. అసలు ఎందుకు జరిగింది ఏంటంటే కనుక డాన్స్ అసోసియేషన్లో శేఖర్ మాస్టర్ తరపు నుంచి ఉన్నటువంటి కమిటీ సభ్యులు 10 మంది దాకా రిజైన్ చేస్తాము, ఎందుకంటే మాకు ఫెడరేషన్ కావాలి, ఫెడరేషన్లో అయితేనే మాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో మరొక వైపు వచ్చేసి జానీ మాస్టర్ తరపు నుంచి ఉన్నటువంటి సభ్యులు లేదు ఫెడరేషన్ వద్దు, ఫెడరేషన్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎవ్వరు కూడా పాటించడం లేదు, వద్దు తీసేయాలని చెప్పేసి జానీ మాస్టర్ తరపు నుంచి వాదనలు వినిపిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ యొక్క ఇష్యూపై గొడవ గట్టిగా అయినట్టు తెలుస్తుంది అనమాట. 100 మంది సభ్యులు కొట్టుకునే కాడికి వచ్చిందనమాట. ఒకరినొకరిని గల్లాలు పట్టుకొని నెట్టుకునే స్టేజ్కి రావడం జరిగింది. డాన్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జానీ మాస్టర్ సతీమణి అయినటువంటి సుమలత గారు అధ్యక్షులుగా గెలవడం జరిగింది. సో ఏంటంటే జానీ మాస్టర్ సతీమణి సుమలత గారు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారు, ఎవరిని సంప్రదించట్లేదు, ఆమెకు నచ్చింది చేస్తున్నారు. ఆర్టిస్టుల విషయంలో కూడా ముంబై నుంచి వేరు స్టేట్ల నుంచి తీసుకొస్తున్నారు, మా తెలంగాణలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి శేఖర్ మాస్టర్ తరపు నుంచి ఉన్నటువంటి కమిటీ సభ్యులు ఆరోపిస్తున్నారనమాట. సో శేఖర్ మాస్టర్ తరపు నుంచి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫెడరేషన్ కావాలని చెప్పేసి వీళ్ళు, జానీ మాస్టర్ తరపు నుంచి ఉన్నటువంటి వర్గం ఫెడరేషన్ వద్దు, ఫెడరేషన్ లో ఉన్నటువంటి రూల్స్ ఏమి కూడా పాటించడం లేదని చెప్పేసి వీళ్ళు. సో ఈ యొక్క ఇష్యూపై ఇద్దరి మధ్య గొడవ గట్టిగా అయినట్టుగా తెలుస్తుంది అనమాట. నేను సై అంటే నేను సై, డి అంటే డి అన్నట్టు పోరు గట్టిగా నడిచింది అనమాట. గొడవ గట్టిగా కావడంతో పోలీసులు వెంటనే రావడం జరిగింది. ఎందుకు వచ్చారు ఏంటంటే కనుక 2 వర్గాల మధ్య అండర్స్టాండింగ్ సరిగా లేదు, ఈ గొడవ ఎంతకైనా దారి తీయొచ్చు అని చెప్పేసి ఒక పోలీస్ అధికారి కూడా చెప్పడం జరిగింది. సో ఆ గొడవల్ని కంట్రోల్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేశారనమాట. సో ఇదైతే నడుస్తుంది. అరే ఇందులో న్యాయం ఏ విధంగా వెళ్తుంది ఏంటనేది వెయిట్ అండ్ సీ. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్ ఈ యొక్క ఇష్యూపై మీ యొక్క స్పందన ఏంటనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. అర్థమైతే ఆలోచించండి, వీళ్ళు ఫాలో అవుతారని అనుకుంటున్నాను. మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు నమస్తే, టాటా, బాయ్ బాయ్.